హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఛార్జింగ్ కార్కి ఛార్జర్ బిగించడానికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఈ 2 పోల్ ఎంసీబీ అయితే వేయడం జరిగింది. ఈ 40 amps అయితే దీని ఛార్జర్ కూడా బిగించాం అనమాట. అన్నీ ఇది కూడా వచ్చేసి మనకి ఈ ఎంసీబీ కవర్ వచ్చేసి మెటల్ అనమాట. మెటల్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే క్లాంపింగ్ వేయడం కానీ ఇది వచ్చేసి కారుకు వచ్చే ఛార్జర్ స్టాండ్ అనమాట. ఇది అంటే వైరు ఇలా తగిలించుకోవడం కోసం మనకి ఇది వచ్చేసి ఆ ఛార్జరు. ఈ ఛార్జర్కి వచ్చేసి మనకి 7.5 కిలోవాట్ అనమాట. ఇది చూడండి 7.5 కిలోవాట్ అంటే మనకు వచ్చేసి హెచ్పీలోకి వచ్చేటప్పుడు 10 HP మోటార్తో సమానం అనమాట. అయితే ఈ దీనికి వచ్చేసి మనకి ఎక్కడి నుంచి అంటే ఈ ఛార్జర్ దగ్గర నుంచి డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ మీటర్ ఉంటుందో అక్కడ వరకు మనం అయితే 10 స్క్వేర్ mm వేయాలి. అయితే మషన్ షుడ్గా మనం అయితే 10 స్క్వేర్ mm ఖచ్చితంగా వాడాల్సింది అడిచిన మాన్యువల్ ప్రకారం. అలాగే ఇది వచ్చేసి ఈ ఛార్జర్ అనమాట. ఇది వచ్చేసి మనకి 6 hours అవుతుంది. అలాగే ఈ ఎర్త్ కూడా మనమైతే కంపల్సరీగా ఇవ్వాలి. ఈ ఎర్త్ ఇవ్వకపోతే మాత్రం ఆగిపోతుంది. ఆరిపోవడం అంటే ఇది ఇండికేషన్ వస్తుంది కదా, ఈ గ్రీన్ ఇండికేషన్. ఈ గ్రీన్ ఇండికేషన్ ఏమవుతుందంటే రెడ్ ఇండికేషన్ వచ్చేసి ఆగిపోద్ది అనమాట. కాబట్టి మనమైతే పక్కాగా అన్నీ కూడా వాడు ఎలా అయితే మాన్యువల్ ఇచ్చాడో అదే విధంగా చేయాలి. ఇది వచ్చేసి మనకి ఈ స్టాప్ బటన్. ఈ స్టాప్ బటన్ అంటే ఎమర్జెన్సీ స్టాప్ బటన్ అనమాట. మనకి ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా ఈ బటన్ నొక్కితే ఈ స్టాప్ క్లోజ్ అవుతుంది అనమాట. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.